హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నది చికెన్ అన్నమాట. ఈ చికెన్ని మా వారు తీసుకొచ్చారు. చికెన్ పకోడీ చేయమని చెప్పి అన్నాడు మా బాబు. దానికోసం వాళ్ళు కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసి ఇస్తారు కదా, నేను వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి శుభ్రంగా వాష్ చేశాను. దానిలో అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే వీడియోలో చూపించిన విధంగా పసుపు యాడ్ చేశాను. కొంచెం పెప్పర్ పొడి, వెల్లుల్లి ఈ రెండు మిక్సీ చేసి వేసాను అన్నమాట. తర్వాత టేస్ట్కు సరిపడినంత సాల్టు, కారం 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. తర్వాత ఇది పండు మిర్చి పచ్చడి అంటారు కదా ఫ్రెండ్స్, పండు మిర్చి పచ్చడి వేసాను. ఇది ఇంట్లో మేము ఊరగాయ పచ్చడి అంటారు కదా, అలా పెట్టుకుంటాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, తర్వాత 1 ఎగ్ బీట్ చేసి వేసాను. నేను ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నానండి, ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. బాబు ఎప్పుడు తీసుకురా అంటుంటే వాళ్ళ నాన్నగారు తీసుకురారనమాట. ఇంకా చికెన్ తీసుకొస్తే దానిలో కొంచెం ఉంచి చేస్తున్నాను. దీనిలో 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. అలానే కొంచెం మైదాకు బదులుగా జొన్న పిండి ఉంటే యాడ్ చేశాను. తర్వాత శనగపిండి, ఇంక ఈ 3 యాడ్ చేసి ఇదంతా బాగా చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. వీలుంటే 1 లెమన్ కూడా స్క్వీజ్ చేసి వేయవచ్చు. నా దగ్గర అవైలబుల్ లేదండి, అందుకని వేయడం లేదు. బాగా మ్యాగ్నేట్ చేసి చికెన్ ముక్కలకంతా ఈ మసాలా పట్టేలాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ ఉంటే, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 10 or 15 మినిట్స్ ఉంటే అదంతా చికెన్ ముక్కలకు పట్టేస్తుంది. ఇంకా చూసారా, బాగా అడుగు వరకు ముక్కలన్నింటికి పట్టేసేటట్టు కలుపుకోవాలి. ముక్కలు పెద్దగా ఉంటే ఆయిల్లో ఫ్రై అవటం కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పి నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అనమాట. పెద్ద పీసెస్ అయితే ఇంకా బాగా ఫ్రై అవ్వవు కదా, కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది కదా, అందుకని చెప్పేసి తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా కొంచెం తక్కువగానే వేసుకుంటే బాగుంటుందన్నమాట. అంటే మరీ ఎక్కువ వేసేసి మనము బోండా అలా చేసేటప్పుడు వేసి అంత వేయకుండా కొంచెం తక్కువగా వేసి, ఇంకా మళ్ళీ అది చేసిన తర్వాత పనికిరాదనమాట అది. తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇంకా ఒక్కొక్కటిగా చికెన్ పీసెస్ని ఆయిల్లో యాడ్ చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఆ పిండి కోటింగ్ కూడా ఇంకా బాగా చికెన్ పీసెస్కి పట్టి బాగా ఫ్రై అవుతాయి. మళ్ళీ ఎక్కువ పిండి అయితే పిండిగా ఉన్నట్టు చికెన్ పకోడీ అనేది టేస్ట్ ఉండదన్నమాట. నేను ఇక్కడ ఓన్లీ బోన్లెస్ చికెన్ మాత్రమే తీసుకున్నాను. చిన్న బోన్స్ అయితే పర్వాలేదు. చూసారా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెడితే చికెన్ లోపల వైపుకు కూడా బాగా ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మాడిపోయినట్టు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసారా, కలర్ఫుల్ చికెన్ పకోడీ ఇంకా ఆనియన్ లెమన్తో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలానే ఏమైనా తప్పులు ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అలానే మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. టేస్టీ చికెన్ పకోడీ అచ్చం బండి మీద దొరికేలాగానే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఆనియన్ నిమ్మరసంతో ఇంకా సర్వ్ చేసుకుంటే నా సామిరంగా ఉంటుంది టేస్ట్. ఇంకా బయటకు వెళ్ళి ఇంకా అస్సలు ఎవ్వరు తినాలని అనుకోరు ఫ్రెండ్స్. జస్ట్ మనము చికెన్ ఒక్కటి తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా బయట వాళ్ళు మరిగి ఉన్న ఆయిల్లో వేసి చేసి ఇస్తుంటారు. అలా అయితే మనకి హెల్త్ పాడైపోతుంది కదా. చికెన్ కూడా చూడండి ఎంత బాగా లోపల కూడా సాఫ్ట్గా ఉడికిపోయిందో. సింపుల్గా సూపర్గా రెడీ అయిపోయింది. రేపు వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.